మహిళల భద్రత అనేది ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యత ఉన్న అంశంగా ఉండాలనేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది అధ్యక్ష. 10 నెలల్లో చూసుకుంటే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు చాలా భయంకరంగా పెరిగాయి అధ్యక్ష. అది కూడా చాలా క్రూరంగా, దారుణంగా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే అంటే ఈ 10 నెలల్లో రోజుకి 70 నేరాలు జరుగుతున్నాయి. అంటే గంటకు 3 నుంచి 4 జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది వాళ్ళు ఇచ్చిన అధికారిక డేటా ప్రకారమే నేను చెప్తున్నాను అధ్యక్ష. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లల మీద, అలాగే తీసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ మీద, ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లో పనిచేసే కండక్టర్ల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వం అధికారిక డేటా ఇచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం చెప్తాను, అక్టోబర్ 31 నాటికి రోజుకి 50 మంది మహిళల మీద, బాలికల మీద ఇలాంటి నేరాలు జరిగితే ఇప్పుడు జనవరి 31 నాటికి అవి రోజుకి 70 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష, నేను సొంతంగా చెప్పింది కాదు అధ్యక్ష. ఎందుకంటే జూన్ నుంచి 31 వరకు ఈ రాష్ట్రంలో మహిళల మీద, చిన్నారుల మీద జరిగిన నేరాలు మన గౌరవ మంత్రివర్యులు చెప్పారు 16,809 నేరాలు జరిగాయని. అంటే 240 రోజుల్లో 16,809 నేరాలంటే 70 మంది రోజుకి ఇలాంటి అఘాయిత్యాల బారిన పడుతూ ఉన్నారు అధ్యక్ష. గతంలో ఇదే సమావేశాల్లో గత సమావేశాల్లో 150 రోజుల్లో 7,393 నేరాలు మహిళలపై, చిన్నారులపై జరిగాయని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం చెప్పింది అంటే 150 రోజుల్లో అంటే రోజుకి 50 మంది పైన ఇలాంటి సంఘటనలు జరిగాయి. అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత పెరిగాయి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అప్పుడు 50 జరిగే రోజుకి ఇప్పుడు 70 జరుగుతున్నాయి రోజుకి. అంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లో ఇలా ఉంటే పెరగడం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మరి మంత్రి గారు, గౌరవ మంత్రి గారు తగ్గాయని చెప్పడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ఎంత క్రూరమైన, ఘోరమైన నేరాలు జరుగుతూ ఉన్నాయంటే అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలోనే మనం చూసాం. కృష్ణా జిల్లాలో అయితే గన్నవరం మండలంలో అధ్యక్ష ఒక 14 ఏళ్ల మైనర్ బాలికని 4 రోజులు సామూహిక అత్యాచారం అధ్యక్ష. చాలా దారుణం. ఈ రోజు పేపర్లో వచ్చింది అధ్యక్ష, చూడండి ఎంత దారుణంగా జరిగిందో. అలాగే ముచ్చుమరి సంఘటన మనం చూసాం. 9 ఏళ్ల మైనర్ బాలిక మీద ఎంత ఘోరంగా హత్య చేసి, మొక్కలు చేసి విసిరేసారు మన అందరం చూసాం అధ్యక్ష. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మద్యము, అలాగే గంజాయి, మత్తు పదార్థాలు అధ్యక్ష. వీటిని నివారించకపోతే అధ్యక్ష ఆడబిడ్డలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు అధ్యక్ష. అసలు వీటి వలన అసలు ఆడపిల్లల పాలిట ఇవి శాపంగా మారుతూ ఉన్నాయి అధ్యక్ష. మద్యం అయితే విచ్చలవిడిగా దొరుకుతుంది అధ్యక్ష. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బెల్ షాప్స్, ఎనీ టైం మద్యము, వీటిని కంట్రోల్ చేయాలి అధ్యక్ష. అయితే ఇంకొకటి ఉదాహరణ, మద్యం ఎంత ఘోరంగా ఇలాంటి నేరాలకు కారణమవుతుందో ఉదాహరణ కూడా చెప్తాను. శ్రీకాకుళం జిల్లాలో మొన్న జరిగింది అధ్యక్ష. SSR పురంలో అయితే ఒక మహిళని మద్యం మత్తులో భర్త కత్తితో పొడిచి చంపేశాడు అధ్యక్ష. అంటే ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అధ్యక్ష. అసలు ఈ సంఘటనలో 70% నేరాలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయి అధ్యక్ష. అసలు వీటిని, మద్యాన్ని గనుక, గంజాయిని తగ్గిస్తే ఖచ్చితంగా ఈ నేరాలు 80% తగ్గిపోతాయి అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి నేరాలకి అధ్యక్ష రెండే సొల్యూషన్స్ అధ్యక్ష. కఠినమైన శిక్షలు ఉండాలి. రెండోది ఏంటంటే ఇవి జరగకుండా నివారించాలి అధ్యక్ష. కఠినమైన శిక్షణ ఉండాలనేసే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టము శాసనసభలో ఆమోదం చేసి కేంద్రం దగ్గరికి పెడితే అది పెండింగ్ లో ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను క్వశ్చన్ అడగలేదు అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే నివారణకు కూడా దిశ యాప్ ని తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం నేను వినడం జరిగింది. దిశ యాప్ ని పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు. చాలా సంతోషం అధ్యక్ష. ఏదో ఒక యాప్ పేరు మార్చినా పర్వాలేదు, మహిళల భద్రత కోసం ఉండాలి అనేసి మేము కోరుకున్నాము. గతంలో వీళ్ళు విమర్శించిన అదే దిశ యాప్ ని శక్తి యాప్ గా పేరు మార్చి పెట్టడం చాలా సంతోషం, మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ శక్తి యాప్ తెచ్చారు, చాలా సంతోషం. దీన్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు? డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవగాహన కార్యక్రమాలు అయితే జరగాలి అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని సూచన ఇస్తున్నాను ఏంటంటే అవగాహన కార్యక్రమాలు ఏమైనా తెలియజేస్తున్నారా? అలాగే ఎక్కువగా లైంగిక వేధింపులు పాఠశాలలో జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే ఈ లైంగిక దాడుల నుంచి కాపాడడానికి ఏవైనా అవగాహన కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నారా? అలాగే మహిళా కళాశాలలు, పాఠశాలలు దగ్గరగా, విద్యా సంస్థల దగ్గరలో బెల్ షాప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అధ్యక్ష. వీటిని లేకుండా చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా మంత్రి గారు చెప్పాలి. అలాగే అధ్యక్ష ఇంకో డౌట్, దిశ పోలీస్ స్టేషన్స్ లో సిబ్బందిని, అంటే వీళ్ళు ఇప్పుడు పెట్టిన మహిళా పోలీస్ స్టేషన్స్ లో సిబ్బందిని పెంచే ఆలోచన ఉందా? అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ సంఖ్యను పెంచే ఆలోచన ఉందా? గౌరవ మంత్రి వర్యులు చెప్పాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీరు రాసుకొచ్చినప్పుడు చూసుకోవాలి.
మీరు అడిగా దిశ పోలీస్ స్టేషన్ సంఖ్య పెంచడం ఏంటి? మహిళా పోలీస్ స్టేషన్ కూర్చోండి చెప్పండి మంత్రి గారు, కూర్చోండి. మేడం మీరు మాట్లాడతారా? 1 minute. నమస్తే అధ్యక్ష. ఈ మహిళల మీద చేస్తున్న అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు చూస్తుంటే అధ్యక్ష, ఈ రోజు నైట్ షెల్టర్స్ కూడా 26 జిల్లాలో 26 ఉన్నాయి. కానీ నైట్ షెల్టర్స్ పెంచే దిశలో కూడా ఈ రోజు గవర్నమెంట్ పనిచేస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష డ్రోన్స్ నిఘా విషయం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ గౌరవ సభ్యులతో పాటు మీ ద్వారా ప్రజలు కూడా చెప్తున్నారు అధ్యక్ష, ఒక కేసుని ఛేదించాలన్నా, ఒక కేసులో ఒక అక్యూజ్ని పట్టుకోవాలన్నా డిపార్ట్మెంట్ కి ఒక సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు కేసు ఫైల్ చేయడం, ఎఫ్ఐఆర్ నోట్ చేయడం, ఛార్జ్ షీట్ రావడం, ఈ మధ్యలో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడం, అదేవిధంగా ఊడ్ సర్టిఫికేట్స్ రావడం, ఇదంతా ఒక ప్రొసీజర్ అధ్యక్ష. ఈ రోజు నేనేమంటానంటే, మీరు ఆ రోజు దిశా చట్టం పెట్టారు, నిజంగా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అని. 21 రోజుల్లో కనుక శిక్ష పడితే కనుక ఫస్ట్ నేనే బొకే తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం అనుకున్నాను అధ్యక్ష. దీనికి లిటరల్లీ చెప్తున్నాను అధ్యక్ష. 21 రోజు నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అధ్యక్ష 21 రోజులు ఎలా అవుతుంది, ఎందుకు అవ్వలేదు నేను చెప్తాను అధ్యక్ష. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనీసం కన్స్ట్రక్షన్ లోనే బిల్డింగ్ ని కూడా కంప్లీట్ చేయడానికి కేవలం అమరావతిలో ఉందన్న పాపానికి 290 కోట్ల రూపాయలను కూడా పక్కన పెట్టేసి ఈ రోజుకి కూడా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని పూర్తి చేయని పరిస్థితిలో ఉంటే నీకు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎలా వచ్చింది? ఈరోజు నిందితుడిని పట్టుకోవాలంటే కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ కి సంబంధించి డబ్బులు కట్టకపోతే, దాన్ని రెన్యువల్ చేయకపోతే, ఆ సిస్టమ్ పని చేయకపోతే ఎలా పట్టుకుంటారు? నిందితులను ఎలా పట్టుకుంటారు? ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేస్తారు? దాన్ని ఎలా సబ్మిట్ చేస్తారు? కనీసం ఊన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ లేని పరిస్థితిలో 21 రోజుల్లో ఎలాగ చట్టాన్ని అమలు చేద్దామని అనుకున్నారో అవే ల్యాబ్సెస్ ఆ రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే తిరిగి వాళ్ళు ఏమి చెప్పలేక ఈరోజు చట్టాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి. అధ్యక్ష, ఇది దయచేసి వినాలి అధ్యక్ష, ఇది మహిళల భద్రత మీద చాలా ఎక్కువగా ఉండే అధ్యక్ష. దయచేసి నాకు సమయం ఇవ్వాలి. యాజ్ మంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష. ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. మీరు వాళ్ళు అడిగారు కాబట్టి ప్రశ్నకు సమాధానం చెప్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, సీసీటీవీస్ పనిచేయట్లేదు అధ్యక్ష. సీసీటీవీస్ లాస్ట్ గవర్నమెంట్ లో మొత్తం పనిచేయడం మానేసి ఇప్పుడు 1,00,000 సీసీటీవీస్ టార్గెట్ గా పెట్టుకొని సుమారుగా 50,000 పైన ఈరోజు సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసి వాటి పరంగా ఈ రోజు నేరస్తులు పట్టుకునే పరిస్థితి. మీకు ఎగ్జాంపుల్ అధ్యక్ష, నిన్ననే అనకాపల్లిలో ఒక హత్య జరిగింది, ఒక ట్రాన్స్జెండర్ హత్య జరిగింది. సుమారుగా 18 గంటల లోపల నిందితులను పట్టుకునే పరిస్థితి. దేని ద్వారా అధ్యక్ష? సీసీటీవీ కెమెరాల ద్వారా కాదా? మాకున్న డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ ఎస్పీ, డిఎస్పీ, అదేవిధంగా ఇక్కడున్న ఆఫీసర్స్ అందరూ కోఆర్డినేట్ చేసుకుంటే కనీసం అన్ఐడెంటిఫైడ్ బాడీ అధ్యక్ష, కనీసం ఫేస్ కూడా లేదు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఛేదించే అక్యూజ్ ని పట్టుకొని ఈ రోజు మేము ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఈ రోజు సీసీటీవీస్ అధ్యక్ష. డ్రోన్స్ అధ్యక్ష, డ్రోన్స్ విషయం చెప్తున్నా అధ్యక్ష. ఇందాకే మేడం గారు గన్నవరం పోలీస్ కేసు విషయంలో ఆ అమ్మాయి మీద రేప్ జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది అన్నారు అధ్యక్ష. యాక్చువల్ గా మాకు వచ్చింది మిస్సింగ్ కేసు అధ్యక్ష. అది ఆ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ఎస్పీ కృష్ణ సుమారుగా చుట్టుపక్కల విజయవాడ వరకు కూడా కోఆర్డినేట్ చేసుకొని డ్రోన్స్ ని పంపించుకొని, సీసీ కెమెరాస్ పంపించుకొని మొత్తం అంతా ప్రతి పోలీస్ స్టేషన్ లోని కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ పంపించుకుంటే తర్వాత 3 days తర్వాత మేమే ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చి సబ్మిట్ చేసే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నేను ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను. ఆడబిడ్డల మీద 3 గంటలకు ఒక అత్యాచారం. నేనేమంటానంటే 3 గంటలకు అత్యాచారం జరుగుతుందన్నట్టు లాస్ట్ గవర్నమెంట్ లో 5 జరుగుతున్నాయే. నీకు రాసే దమ్ము ఉంటే అది కూడా రాయాలి కదా. ఇప్పుడు తగ్గినాయి అని చెప్పాలి కదా. కనీసం ఆడబిడ్డకు ధైర్యం వస్తుంది కదా. అంటే ఒక పత్రిక నడుపుతున్నవాడు కూడా రాజకీయం చేసుకుని ఉంటే ఆడపిల్లల మీద ఎలాగా జరుగుతుంది అధ్యక్ష? చాలా మంది జీవితాలతో ఆడుకున్న పరిస్థితి ఈ రోజు. నేను అక్కడికే వస్తున్నాను తమ్ముడు, అక్కడికే వస్తున్నా. మద్యం ఈ రోజు ఏ రేపు ఆడుతుందని మాట్లాడుతున్నారు. మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. గాంజా విషయంలో మీ గవర్నమెంట్ చేయలేని పని ఈ రోజు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని, లీగల్ ఏర్పాటు చేసుకొని సుమారుగా కల్టివేషన్ కూడా చాలా మట్టుకు తగ్గించి. కూర్చోండి, ప్రశ్నోత్తరం జరుగుతుంది. కూర్చోండి, మీకు పర్మిషన్ లేదు. కూర్చోండి. రామారావు ప్లీజ్ కూర్చోండి. రామారావు మాట్లాడండి ప్లీజ్. కూర్చోండి, తర్వాత మాట్లాడండి. కూర్చోండి, తర్వాత మాట్లాడదు. కూర్చోండి. ద హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ 10 minutes.